హలో అండి. రీసెంట్గా సుధీర్ బాబు నటిస్తున్న జటాధర అనే పాన్ ఇండియన్ మూవీ మన ముందుకి రాబోతుంది. రీసెంట్గా బాలీవుడ్ జీ స్టూడియో సంస్థ ఈ జటాధర మూవీని మన టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో నిర్మించబోతుంది. ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేయడానికి ఈ సినిమాని పట్టాలెక్కించడం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో మన టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, టాలెంటెడ్ హీరో సుధీర్ బాబుని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఆ అనంత పద్మనాభ ధనం ఎంత ఉందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. జీ స్టూడియో అనేది బాలీవుడ్కు చెందిన జీ స్టూడియో మూవీ సంస్థ. ఈ సంస్థ అనేది బాలీవుడ్లో మంచి మూవీలు అనేది తీయడం జరిగింది. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోతో ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం ధనాన్ని గురించి జటాధర అనే టైటిల్తో పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం సరైన హిట్ అనేది అందుకుంటే సుధీర్ బాబు పాన్ ఇండియన్ లెవెల్లో సూపర్ హీరో అవ్వడం పక్కగా సిద్ధం చేస్తున్నారు. సుధీర్ బాబు SMS సినిమాతో టాలీవుడ్లో ప్రవేశించిన సరైన హిట్ దక్కక సుధీర్ బాబు గారు ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాతో మాత్రం జటాధర సినిమా కనుక సరైన హిట్ దక్కితే సుధీర్ బాబు పాన్ ఇండియన్ లెవెల్లో సరైన యాక్టర్ నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకోవడం జరుగుతుంది. రీసెంట్గా సుధీర్ బాబు గారు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సరైన హిట్ లేక, టాలెంటెడ్ హీరోనే కానీ సరైన హిట్ లేక వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ సంస్థ ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి జటాధర అనే టైటిల్తో మూవీని నిర్మించబోతుంది. ఈ సినిమాలో మన సుధీర్ బాబు కనబరిచే యాక్టింగ్ మాత్రం హైలైట్గా ఉంటుందని ఈ సంస్థ మాత్రం చెప్పకని చెప్తున్నారు. మీరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారైతే నా ఛానల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కానీ సుధీర్ బాబు ఈ జటాధర మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో ఒక బెస్ట్ యాక్టర్గా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. జటాధర మూవీ కోసం వెయిట్ చూస్తున్నారా? చూడండి, ఖచ్చితంగా ఈ మూవీ మన ముందుకి పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో నెక్స్ట్ మూవీతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.